బ్యాక్ టు న్యూస్ 30 ఏళ్ల కిందట ఏయిజం లేదు టూరిజమే ప్రధానమని చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ మాటలు నిజం కావటానికి 30 ఏళ్లు పట్టిందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం ప్రతి జిల్లా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ తీసుకున్న సీఎం జిల్లా స్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సీఎం కోరారు. 30 ఏళ్లుగా పర్యాటకాభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకుని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో కనీసం 5,000 హోటల్ గదులు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. అదేవిధంగా అనకాపల్లి, అరకు ప్రాంతాలలో కూడా అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు. పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లా కేంద్రాలు, జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని, విశాఖ, అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పరిశ్రమల్లో పనిచేసే వారికి వసతి సమస్య రాకుండా ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. విశాఖ తరువాత అనకాపల్లి, అల్లూరి జిల్లాలు నిలుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో బాగా వెనుకబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. వచ్చే ఏడాదిలోగా నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. విశాఖలో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం వీఎంఆర్డీఏ భవనాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విశాఖ నగరానికి కావలసిన కూరగాయలు అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి పంపేలా కలెక్టర్లు ప్రణాళిక రచించాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాలో ఆదివాసీలకు సమస్యగా మారిన ఆధార్ కార్డులను త్వరలోనే పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 1,00,000 మంది గిరిజనులు, 35,000 మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేని విషయాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు వెంటనే వారికి ఆధార్ కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.